ఎక్సెస్ అయిపోయి గూద వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించడం కోసం మాత్రమే జస్ట్ ఇక్కడ షోల్డర్ అనేది డౌన్ చేస్తాం అనమాట. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్. నార్మల్ దానికి ఎందుకు డౌన్ చేయమంటే, నార్మల్లో మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంటే అంత తీసుకోము. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ తీసుకుంటాం. సో అప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వదనమాట. జస్ట్ షోల్డర్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది కాబట్టి మనం డౌన్ చేయాల్సిన అవసరం రాదు. కానీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు తీసుకుంటున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా ఇలానే మార్కింగ్ చేసేసి కట్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఆర్మ్ హోల్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు. ఈ క్లాత్ అనేది ఆర్మ్ హోల్ కంటే మనకి షోల్డర్ కంటే పైకి వచ్చేసి మనకి ఇక్కడ రింకిల్స్ లాగా పైకి క్లాత్ వేసుకున్నట్టు మనకి బాడీకి నీట్గా చంకకి ఫిట్ అవ్వదు. సో అందుకోసం ఈ క్లాత్ అనేది తీసేసేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఎంత తీయాలి అంటే 0.75 తీస్తే సరిపోతుందండి, ఏ సైజ్ వాళ్ళకైనా సరే. నేను చెప్పిన ఆర్మ్ హోల్ ప్రాసెస్కి కంపల్సరీగా ఇక్కడ నేను చెప్పిన విధంగా కంపల్సరీగా